యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా 31వ అఖండ జ్యోతి రథయాత్రకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్, TUWJ రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ముఖద్వారం వద్ద గ్రామ మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ రథయాత్రకు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తయ్య గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్పురా నుండి అఖండ జ్యోతి రథయాత్ర రావడం జరుగుతుంది. ఈ యాత్రకు మా గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆ కుట్రలను పసిగట్టి యువత ఎండగట్టాలని సందర్భంగా తెలియజేస్తూ సవాల్ విసురుతున్న కృష్ణమాదిగా లక్ష డబ్బుల పైసలు ఏమైనా అడుగుతా ఉన్నా ఆ డబ్బులు తీసుకొచ్చి వాయిదా పడ్డది కాబట్టి వెంటనే అవవేద కుటుంబాలకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మాదిగ జాతి నీకు చావు డబ్బు కొడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి MRPS అధ్యక్షులు నన్నరసింహ గారికి, కార్యక్రమానికి వచ్చినటువంటి పోలీసు మిత్రులు, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. జై మాదిగా, మాదిగా మన వీరులకు జోహార్, మాదిగా మన వీరులకు జోహార్, మాదిగా మన వీరులకు. సభాధ్యక్షులు నన్నరసింహ గారు, MRPS రాష్ట్ర ఇన్ఛార్జి, అదేవిధంగా ఈ ర్యాలీకి వచ్చినటువంటి తెలంగాణ దళిత దండ అధ్యక్షులు మొగలయ్య గారు, MRPS రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మీసాల మల్లేష్ గారు, TBRS అధ్యక్షులు స్టాలిన్ గారు, BSF రాష్ట్ర కన్వీనర్ సురేష్ గారు, మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్ గారు, సాయి గారు, కోటి గారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మాదిగ అమరవీరుల సంస్మరణ దినము. వారు చేసిన త్యాగాల వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ త్యాగాలను గుర్తించి విద్యార్థులకు, యువకులకు విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశం రావాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది మా డబ్బుల వల్లనే, మా చెప్పుల వల్లనే రేవంత్ రెడ్డి గారు 9% ఇచ్చిరని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒక ప్రశ్న ఇస్తున్న వాళ్ళని, మీరు ఫిబ్రవరి 7వ తారీఖున
1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమాన్ని పెట్టిండ్రు. దానికి సమాజం అంతా సహాయం చేసింది. కానీ 4వ తారీఖే ముఖ్యమంత్రి గారు మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ కమిటీ సిఫార్సులను అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. రేపు జరగబోయే అసెంబ్లీలో దాన్ని చట్టంగా చేయబోతా ఉన్నారు. మిత్రులారా, మీరు 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ 1,00,000 డబ్బుల కార్యక్రమానికి వచ్చిన డబ్బులు ఏమైనా ప్రశ్నిస్తా ఉన్నా. వారికి ఇచ్చినటువంటి బస్సుల డబ్బులు ఏమైనాయి? ఈ సమాజం అంతా మనకు సాయం చేసినటువంటి కోట్ల రూపాయలు మీరు ఎక్కడ దాసిరని అడుగుతా ఉన్నా. అందుకోసమని కృష్ణ మాదిగ నాయకత్వంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కు నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా మాదిగ జాతి మీద మీకు ప్రేమ ఉంటే, అమరవీరుల కుటుంబాలు అన్యాయానికి గురైందని మీరు భావిస్తే ఆ డబ్బులన్నింటినీ కూడా సమీకరించి అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వకపోతే వాటిని వెంటనే మీకెవరైతే ఆ 1,00,000 డబ్బుల కార్యక్రమానికి సహాయం చేసిరో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగేయండి. అప్పుడు ఈ సమాజం మొత్తం కూడా మాదిగ జాతిని ఒప్పుకుంటది. వీళ్ళు ఖచ్చితమైన మనసులు, నిజమైన మనసులు ఇచ్చిన డబ్బులు వాపసు ఇచ్చిరని మన గొప్పతనాన్ని చాటుతారు. నెక్స్ట్ వచ్చే ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి మనకు డబ్బులు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రానున్న రోజులలో యువత మాదిగ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రతిజ్ఞ పట్టాలి. వాళ్ళ